హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్. నేనైతే చాలా బాగున్నాను. ఇది నా ఫస్ట్ వ్లాగ్ అండి. సో అందుకే 3 మినిట్స్ మాత్రమే వస్తుంది వ్లాగ్ అనేది. సో లాస్ట్ వరకు చూసేయండి. వీళ్ళు వస్తామన్నప్పుడు నిజమా కళ అనుకున్నానండి నేనైతే. ఎందుకంటే ఎంఎస్సీలో మేము చాలా ప్లాన్స్ వేసుకునే వాళ్ళం. బయటకు వెళ్ళి ఎంజాయ్ చేద్దాం, ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్దాం అనుకునే వాళ్ళం అండి. 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. అసలు ఈ మధ్యలో ఎప్పుడూ కలవలేదనమాట. నాకు మ్యారేజ్ అయ్యి 7 మంత్స్ అయింది. వాళ్ళు వద్దాం అనుకున్నారు, కానీ వాళ్ళకు ఉండే కొన్ని రీజన్స్ వల్ల అయితే ఆగిపోయారనమాట. ఈరోజు ఎలా అయినా కలవాలని చెప్పేసి ఇంకా మా ఫ్రెండ్స్ అయితే స్టార్ట్ అయ్యి మా ఇంటికి వచ్చారు. ఇలా వచ్చేసరికి అయితే ఫుల్ ఎండగా ఉందండి. బయటకు వెళ్తే ఇంకా మాడిపోతామని చెప్పేసి కాసేపు మా ఇంట్లోనే టైం స్పెండ్ చేసి 3:30, 4 అలా అవుతుంది. ఇంకా మన రాజమండ్రిలో కొత్తగా కట్టారు కదండి ప్రసాదిత్య మాల్, ఇంకా దానికైతే వచ్చేసాము. ప్రసాదిత్య మాల్లో ఏం కొందామన్నా చాలా హై కాస్టే ఉన్నాయండి. అంటే మ్యాక్సిమం ఏదైనా చిన్న కీ చైన్ వచ్చి 400, 500 అలా ఉంటే ఎవరు కొంటారు చెప్పండి. ఇంకా సరే కదా, వీళ్ళతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి ఇంకా అలా అన్ని ఫ్లోర్స్ కూడా చూస్తున్నాము. మేమైతే మా ముగ్గురివి ఏవైనా ఫొటోస్ తీయించుకొని చిన్న ఫ్రేమ్ చేయించుకొని పెట్టించుకోవాలి కదా అని అనుకునే వాళ్ళం, కానీ కుదిరేది కాదనమాట. బయటకు వెళ్ళి చేయించుకోవాలి కదా, సో టైం ఉండేది కాదు. కానీ ఇప్పుడైతే ఈ ప్రసాదిత్య మాల్కి వచ్చిన తర్వాత ఈ ఫోటో బూత్ చూసామండి. నాకైతే చాలా ఇష్టం అనమాట ఫొటోస్ దిగడం, కానీ పోజెస్ పెట్టడం రాదు. వీళ్ళు ఉన్నారు కదా, ఏదోలో మేనేజ్ చేసేద్దామని చెప్పేసి ఇంకా ఈ ఫోటో బూత్కి అయితే వచ్చాను అనమాట. ఈ ప్రింట్ వచ్చేసి 100 రూపీస్ అండి. ఓన్లీ 10 సెకండ్స్లో మనం ఏ పోజ్ అయితే ఇస్తామో అది క్యాప్చర్ చేసేస్తుంది అనమాట. మాకు భయం వేసింది, అసలు వరస్ట్గా వస్తాయా ఏంటని చెప్పేసి, కానీ చాలా బాగా వచ్చాయండి. మాకైతే చాలా నచ్చాయి అనమాట. ఇంకా తీసుకుంటే బాగుంటుంది కదా అనుకున్నాం, కానీ ఇంకా చాలా కాస్ట్ పడుతుంది. మాకైతే ఓపెన్ స్మైల్తో ఫొటోస్ దిగడం చాలా ఇష్టం, కానీ ఏంటంటే నా పళ్ళు కొంచెం వంకరగా ఉంటాయని చెప్పేసి మళ్ళీ ఎవరైనా చూస్తే నవ్వుతారేమో అని చెప్పి ఇంకా నేనైతే ఓపెన్ స్మైల్ ఇవ్వను అనమాట. అందుకే ఫొటోస్ కూడా అంత పర్ఫెక్ట్గా రావు అని కదండి. మేము వెళ్ళేసరికి 4 అయిపోయింది. మా ఫ్రెండ్స్ అయితే మళ్ళీ రిటర్న్ అయిపోవాలి కదండి, వాళ్ళకి 3 అవర్స్ జర్నీ పడుతుంది. ఇంకా త్వరగా అయితే తీయించేసుకొని ఈ ప్రింట్స్ అయితే ఎవరికి వాళ్ళం షేర్ చేసేసుకున్నాం అనమాట. ఫ్రెండ్స్తో ఉంటే నిజంగా టైం తెలియదండి. నాకైతే ప్రతి సెకండ్ కూడా వెంటనే గడిచిపోయినట్టు అనిపించింది అనమాట. ఎందుకంటే మళ్ళీ ఈ మూమెంట్స్ రావు కదా మన లైఫ్లో, అది కూడా ఆఫ్టర్ మ్యారేజ్ అంటే చాలా కష్టం. కానీ మా హస్బెండ్ చాలా మంచివారు అనమాట. ఫ్రెండ్స్తో పంపించారు బయటకు కూడా. ఇంకా అలా పైకి వెళ్ళి ఏదో ఒక లుక్ అలా వేసేసామన్నమాట. ఇక్కడ ఉన్నారే కానీ టైం అయిపోతుంది అని కంగారండి. ఎందుకంటే మళ్ళీ ఇంట్లో వాళ్ళు తిడతారు కదా. సో ఇంకా 4:30 అలా అవుతుంది. వీళ్ళైతే మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయారండి. మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.